ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ప్రతిపాదించిన విషయం విదితమే. జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరతను శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా కిడ్నీలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఫ్లోరోసిస్ బారిన పడిన వారిపై కిడ్నీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడే వారిని ముందుగానే గుర్తించేందుకు వీలుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. త్వరితగతిన కార్యరూపం దాల్చితే జిల్లాలో కిడ్నీ బారిన పడే వారి సంఖ్య తగ్గనుంది. మన జిల్లాకి మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్నది మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మాట్లాడినట్టుగా మన ముఖ్యమంత్రి గారు మనకి ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలియచేయటమైంది. నిజంగానే మనకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కనుక వచ్చినట్లయితే ఈ జిల్లాకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి వెస్ట్రన్ ప్రకాశం ఎక్కడైతే మనకి ఈ ఫ్లోరోసిస్ బాధితులుగా ఉండి కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారో ఆల్రెడీ మనకి డయాలసిస్ సెంటర్స్ అవి ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అయినా కనిగిరి, ఈ దర్శి ఏరియాల్లో ఎక్కువగా కిడ్నీ పేషెంట్స్ ఉండటం మూలాన ఈ రీసెర్చ్ సెంటర్ కనుక వచ్చినట్లయితే మన జిల్లా వాసులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక మనందరం కూడా ఈ విషయంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డిస్ట్రిక్ట్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి మన ఎమ్మెల్యే బాలినేని గారు కూడా స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళటం, స్టేట్ లెవెల్ నుంచి సీఎం గారు దీనికి అప్రూవల్ ఇవ్వటం మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎంతో మేలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. వెస్ట్ ప్రకాశంలో చూస్తే కనిగిరి డివిజన్, మార్కాపూర్ డివిజన్లో చాలా ఫ్లోరైడ్ రిలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. దానివల్ల ఫ్లోరోసిస్ వచ్చిన బాధితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చాలామంది కిడ్నీ సమస్యలతోటి బాధపడుతూ డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్కి ఏ కారణం వల్ల కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయటం బట్టి మనం ఈజీగా తెలుసుకొని స్టార్టింగ్ స్టేజెస్లో, ప్రైమరీ స్టేజెస్లోనే తెలుసుకొని వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ బారిన పడకుండా ఉండటానికి మనం గ్రౌండ్ లెవెల్లోనే, ప్రైమరీ లెవెల్లోనే రీజన్స్ తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్లోరైడ్ ఒకటే కారణం కాదు, దానికి గ్రౌండ్ వాటర్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ లైక్ స్ట్రాన్షియం ఇవి కారణం అవ్వచ్చు. తర్వాత పేషెంట్స్ డయాబెటిక్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకున్న వేరే వేరే అలవాట్లు అయి ఉండొచ్చు. ఇవన్నీ చాలా